నమస్తే అండి. వినబడదా మీకు? వినిపిస్తుందా? చెయ్యిలా అనండి. విష్ చేయి మేడంకి. నమస్తే. మాటలు రావా? మాట వస్తుందా? లేదు మేడం, మాటలు రావు. ఏమైంది అతనికి? పెరాలసిస్ వచ్చింది మేడం. పెరాలసిస్ వచ్చిందా? హై బీపీ వచ్చేసి బ్రెయిన్కి ఇది స్ట్రోక్ వచ్చింది మేడం. దానివల్ల పెరాలసిస్ వచ్చింది మేడం. ఈ చెయ్యి మూమెంట్ వస్తుందా మీకు? అయితే ఎలా ఎలా అనండి. ఆ చెయ్యి ఈ చెయ్యి పైకను ఇలా 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 అనండి. అనలేకపోతున్నారా? నొప్పి వస్తుందా? మాట రాదా? రాదు. పడిపోయింది మాట. ఫస్ట్ బాగున్నాడు మేడం. 2 months కాక మళ్ళీ స్ట్రోక్ వచ్చింది మేడం. ఇది ఈసారి థ్రోట్కి వచ్చిందన్నారు మేడం. ఇప్పుడు అస్సలు మాట్లాడటం లేదండి. మీ పేరు? పేరేంటండి? వినోద్ అండి. వినోదా? మీ వయసు ఎంత అండి? 52. అయ్యో, చిన్న వయసే. ఎన్ని రోజుల క్రితం ఇలా జరిగిందమ్మా? 1 year అవుతుంది మేడం. మీ పేరేంటి తల్లి? ఫ్లారెన్స్ మేడం. 1 year క్రితం ఇలా జరిగిందా? ఏం పని చేసేవారమ్మా పాపం? ఈయన మెయిల్ నర్సే మేడం, హాస్పిటల్లో చేసేవాడు. ఆ డ్యూటీలోనే ఇదైంది మేడం. పిల్లలమ్మా మీకు? బాధపడక. పాప మేడం 4th class చదువుతుంది మేడం. పాప లేరా ఇప్పుడు? లేదు మేడం, హాలిడేస్ అని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించా మేడం. మరి ఇప్పుడు మీ పోషణ ఎలా జరుగుతుందమ్మా? మా అమ్మ వాళ్ళే, ఈయన భార్య సిక్ అయినప్పటి నుంచి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అమ్మ నాన్న వాళ్ళు ఏం పని చేస్తారు? నాన్న లేడు మేడం, అమ్మ ఉంది. మా అన్న ఉన్నాడు మేడం, వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేస్తారు. ప్రతి నెల 10,000 అంటే కనీసం 6,000 రెంట్కి పోతే మరి మీరు తినడానికి ఇంకో 2,000 అయినా తక్కువలో తక్కువ. అదే మేడం, అందరినీ కొద్దిగా హెల్ప్ చేయమని మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు మేడం. ఒక్కొక్క మంత్ వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేస్తారు మేడం. అలా ఎన్ని రోజులు డిపెండ్ అవుతారు? అదే మేడం, జాబ్కి వెళ్ళడానికి లేదు మేడం. ఈయన కంప్లీట్గా అన్నీ నేనే చూసుకోవాలి మేడం. అన్నం పెట్టాలి, వాష్రూమ్కి ఇవన్నీ నేనే చేయాలి. కాబట్టి నేను ఎక్కడ వెళ్ళలేకపోతున్నా మేడం. జాబ్ టీచర్గా చేసేదాన్ని మేడం. నేను ఏ సబ్జెక్ట్ చెప్పేవారమ్మా? సోషల్ చెప్పేదాన్ని. డిగ్రీ చదువుకున్నా మేడం. నేను స్కూల్లో చేసేదాన్ని మేడం. ఇంకా ఈయన కంప్లీట్గా ఇట్లా అయిన తర్వాత ఇంకా వెళ్ళట్లేదు మేడం. మరి ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పుకోవడం అట్లా ఏమైనా ప్లాన్ చేయలేదా పిల్లలకి? లేదు మేడం, అంటే ఈయన కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉన్నట్టు పిల్లలు రావట్లేదు మేడం. అట్లీస్ట్ ఒక 4-5 పిల్లలైనా మీరు పెట్టుకున్నారనుకో, మీకు అది కొంచెం చేతోడుగా ఉంటుంది కదా. అదే మేడం. ఇప్పుడు మొత్తం మీ వాళ్ళపైన మీ తమ్ముడికి పెళ్ళయిందా? పెళ్ళయింది మేడం. మరి వాళ్ళ ఆవిడ ఒప్పుకుంటున్నారా మీకు హెల్ప్ చేస్తే? అదే మేడం, మధ్య గొడవలు అవుతున్నాయి మేడం. ఇప్పుడు 1 year అయిపోయింది మేడం. అన్ననే చూసుకుంటున్నాడు. ఎన్ని నెలల నల్ల నువ్వు చేస్తావని వాళ్ళు. తప్పులేదు, ఆవిడ అడగడంలో తప్పులేదు, కానీ అదే ఇబ్బంది అవుతుంది. మీ అన్నయ్య వాళ్ళకి ఎంత వస్తుంది జీతం? ఆయన ప్రైవేట్ జాబే మేడం. అదే ఎంత? 10,000 వస్తుంది. ఆయనకి 10,000 వస్తుందా? అంతే మేడం. 10,000లో మీకు ఎంత పంపిస్తున్నారు? నాకు 5,000 పంపిస్తాడు మేడం. రెంట్ వరకు పంపిస్తాడు మేడం. ఇంకా మిగిలిన అంటే ఇంకా ఏదో వీళ్ళని అడిగేసి కొద్దిగా రొటేషన్ చేసుకుంటున్నాను. చాలా మంచోడు మీ వదిన. ఇంతవరకు సపోర్ట్ చేయడమే చాలా గొప్పదమ్మా. వదిన కూడా చాలా మంచి ఆవిడ అయి ఉంటారు. ఎందుకంటే అదే మేడం, 1 year నుంచి మేడం. అసలు నేను 5,000, ఆయన 10,000 15,000 ఎంతో జీతం రానివి, కానీ అందులో మీకు 5,000 పంపించేస్తారు. వాళ్ళు ఎంప్లాయీస్ కాదు మేడం, ప్రైవేట్ జాబ్ చేసుకుంటే. సరే, ఏదో ఒకటి జాబ్ ఏదో ఒకటి చేసుకుంటున్నారు కదా. అయినా కూడా మీ వదిన ఎన్ని రోజులు సపోర్టింగ్ చేస్తున్నారు? చేశారు మేడం, చేశారు. ఇంకా ఆవిడ అనడానికి కూడా ఒక మాట కూడా మీకు ఇది లేదమ్మా. అసలు మీరు 1 year ఇలా బ్రతికారంటే ఆవిడ సపోర్ట్ చేశారేమో. తెలియకు. సరే, ఓకే, ప్రైస్ ఇస్తాను, తీసుకోండి. బియ్యం కొనుక్కుంటున్నారా? ఎంతమ్మా కిలో? 60 rupees మేడం. మీకు రేషన్ బియ్యం అవి రావా? రేషన్ బియ్యం వస్తాయి కానీ మేడం, అవి మోషన్స్ అయిపోతున్నాయి. అవి అమ్ముతారా? పోనీ అవి అమ్మేసి తెచ్చుకుంటారా? అవి బియ్యం అమ్మ 26 kgs. ఇందులో నిత్యావసర సామాన్లు అన్నీ ఉంటాయి తల్లి. మీరు వంట చేసుకోవడానికి వాటికి కూడా అన్నీ ఉంటాయి. ఇవి మీకు బట్టలు కట్టుకోండి.
అవి మీకమ్మా చీర లంగా జాకెట్ తీసుకోండి. నేను చెప్పిన మాత్రం దృష్టిలో పెట్టుకోండి అమ్మా. సరే, ఇప్పటికైతే నేను మీకు 10,000 రూపాయలు ఇస్తున్నాను. ఆ రేషన్ అన్నీ కలిపిన మీకు 1 మంత్ కొంచెం మనసు స్థిమితంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఆ స్థిమితమైన మనస్తత్వంతో నేను చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో పిల్లల్ని తెచ్చుకొని స్కూల్లో ట్యూషన్ ప్రారంభించండి. ఖచ్చితంగా మీకు అంతా నడుసు. ఒక చంటి పిల్లడు మన ఇంట్లోకి వచ్చి విద్య నేర్చుకుంటున్నాడంటే ఆ సరస్వతి మాత ఇంకా కరుణిస్తుంది మిమ్మల్ని. మీరు క్రిస్టియన్ కాబట్టి మేరీ మాత కరుణిస్తుంది. సో ఆ మేరీ మాత కరుణ మనలో ఇంట్లో ఉంటే ఆటోమేటిక్ ఇంటి వాతావరణం మారిపోతుంది. సరేనా తల్లి? కొంచెం ఏమైనా అన్నానే ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ సారీ. కొంచెం మీ మంచి కోసం అని కొంచెం మనసు స్థిమితం పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఒక ఆడపిల్ల ఉంది కదా. సరేనా? నువ్వు కష్టపడడానికి ఇష్టపడండి. సరేనా? నేను వెళ్ళరానా? సంతోషం.